ఆడి మీద ప్రేమ ఎక్కువైపోయి నేను ఆ మాట అన్నాను. మరి జనాలకి ఎందుకు అలాగ అర్థమైందో ట్రోలింగ్ చేసిన వాళ్ళకి, వాళ్ళకైతే 2 చేతులు జోడించి దండం పెడతారు. మానాడు చిన్న కుటుంబాలు ఇలాంటి వాటికి కొంతమంది తట్టుకుంటారు, కొంతమంది తట్టుకోలేరు. వాళ్ళు చేసే పనికి మానాటి కుటుంబాలు చిందరమందరం అయిపోతాయి. వాళ్ళకి 2 చేతులు దండం పెడతాను. వాళ్ళ చేయొద్దు. పూర్తి వివరంగా తెలుసుకున్న తర్వాత పెట్టమనండి. మీ తప్పకుండా. మీ ఐడియా నుంచి వాళ్ళకి చెప్పవలసింది ఇది. ముందు వాళ్ళ తప్పకుండా పరిస్థితి చెప్తాం. ఏంటి, వాళ్ళ ఇదేంటి అని తెలుసుకున్న తర్వాత పెడితే బాగుంటుంది. అలా పెట్టకుండా ఇలా పెట్టడం మేమైతే చాలా ఇబ్బందులు పడ్డాం. మీ టీవీ నుంచి మీ దీని నుంచి వాళ్ళకి ఇది పాస్ చేస్తారని మేము తెలియజేస్తాం. తప్పకుండా అంకుల్, ఇంకొక మాట, ఇప్పుడు మిమ్మల్ని కానీ ఆంటీని కానీ వాళ్ళ తమ్ముడిని కానీ ఎలా చూసుకుంటాడు? చూసుకోవడం అంటే మరి ఇంకా ప్రతిదీనమ్మా. వాడికి 10th క్లాస్ అయిన తర్వాత 10th క్లాస్ వచ్చిన కాడి నుంచి మా ఇంట్లో ఏది కావాలన్నా, మా బట్టలే కానీ వాడు ఏది కావాలన్నా వాడే తేవాలి. అన్నీ వాడే తేవాలి. ఎందుకంటే వాడు డాడీ నేను తెస్తాను, మీరు అవన్నీ చేయకండి, నేను చూసుకుంటాను, నేను బయటకు కాలేజీకి వెళ్తాను కదా, నేను తెస్తాను. ఏ సామాన్లు కావాలన్నా ఏది కావాలన్నా ఆ విషయంలో అయితే వాడే చూసుకుంటాడు. బాగా దాని విషయంలో చూసుకుంటాడు. మీతో ఎలా మాట్లాడతాడు?